గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎక్కువగా ఏ కొరియోగ్రాఫర్ స్టైల్ మీకు చాలా నచ్చుతుంది? చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. తమిళ్, కన్నడ, బాలీవుడ్ లో, తెలుగులో. సినిమా మాస్టర్సా? సినిమా మాస్టర్స్ లో నాకు రాకేష్ మాస్టర్ స్టైల్ బాగానే ఉంటుంది, అందరికీ తెలిసేది. చనిపోయిన రాకేష్ మాస్టర్. ఓకే. ఆయన సాంగ్ చేశారు కదా, నువ్వంటేనే ఇష్టం. ఆయన ఒక పర్టికులర్ స్టైల్ ఉంది, ఎవరికి తెలియదు అది. ఆయన ఒక స్టైల్ ఉంది, ఆ సాంగ్లో ఆయన స్టైల్ అంటే చూపించాడు దాంట్లో అప్పుడే ఆయన. సో దాని తర్వాత నాకు మళ్ళీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. దాని తర్వాత మళ్ళీ చాలామంది ఉన్నారండి. అలాంటి ఇప్పుడు సడన్ గుర్తు రావట్లేదేమో నాకు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నారు, శోభి మాస్టర్, అంటే వీళ్ళు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ట్రెండింగ్లో నడిచింది వాళ్ళే. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, శోభి మాస్టర్, రాబర్ట్ మాస్టర్, రాజ్ సుందర మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ ఆయన. సో ఇలా నాకు కొంచెం తమిళ్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీ కొంచెం చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీస్కి మన తెలుగు కొరియోగ్రఫీస్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అంటే జస్ట్ నార్మల్గా ఉంటే కొంచెం తమిళ్లో కొంచెం న్యాచురల్ ఉంటుందండి. న్యాచురల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు, అది వాళ్ళ దాంట్లో అంటే బాగుంటుంది. ట్రూ అబ్జర్వ్ చేస్తాను. న్యాచురల్, ఒక న్యాచురల్ వాళ్ళు కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. న్యాచురల్ ఉంటుంది వాళ్ళది. ఒక చిన్న అది చేసుకున్న న్యాచురల్ ఉంటుంది, ఏంది బాగుంది అని అలాగా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మన ప్రస్తుతం సీరియస్గా ఇప్పుడు టాలీవుడ్ అని నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన తెలుగు శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, వీళ్ళు వెళ్ళి మన మాస్టర్స్ వెళ్ళి బాలీవుడ్లో, తమిళ్లో, కన్నడలో మన మాస్టర్ చేస్తారు నార్మల్గా. సో ఈవెంట్స్కి వెళ్తుంటారా మీరు కూడా? ఈవెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఈవెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఇన్కమ్ అయితే బాగానే ఉంది. ఓకే ఫైన్. ప్రస్తుతానికి సూపర్. సో ఫిలిమ్స్లో చేయాలి అన్న ఒక కోరిక. చైతు గారిని నిజంగానే అందరం మిస్ అయ్యాం కదా. మిస్సింగ్. అతను ఉన్న ఫన్నీయెస్ట్ పర్సన్ కానీ, చిన్నపిల్లల మెంటాలిటీ కానీ, చాలా న్యాచురల్ పర్సన్. సో మీకు ఎలా అనిపించింది ఆ న్యూస్ తెలిసిన తర్వాత? ఆ న్యూస్ నాకే ఫస్ట్ తెలుసు అందరికన్నా ముందు తెలిసిన. ఎందుకంటే ఆయన ఎన్ని సెకండ్స్, ఆయన ప్రతి సెకండ్ నేనే ఉండేటండి ఇద్దరం. సో ఇద్దరు నేను ఉండేటాన్ని. జస్ట్ వైజాగ్లో ఒక ఈవెంట్ ఉండేది ఇద్దరికి. అన్న వచ్చేసి నెల్లూరుకి వెళ్ళాలి, నేను వైజాగ్లోకి వెళ్ళాలి. వైజాగ్లో ఉండే ఈవెంట్. నేను వైజాగ్ ఈవెంట్ అయిపోయి నేను బీచ్కి వెళ్ళిపోయి సడన్గా. బీచ్కి వెళ్ళిపోయి అన్న నెల్లూరుకి వెళ్తాను రా అన్నాడు. ఓకే అన్న అని అన్న వెళ్ళిపోయారు. కట్ చేస్తే నేను చనిపోయే ముందు. సో అక్కడికి వెళ్ళి ఏదో సన్మానం జరిగింది, అది నీకు తెలిసింది. ఓకే. దాని తర్వాత ఏదో పెద్ద హోటల్లో ఉన్నారు అని చెప్పారు. నేను బీచ్కి వెళ్ళిపోయాను సడన్గా. వైజాగ్ బీచ్కి వెళ్ళి ఈయన నెల్లూరుకి వెళ్ళాడు, సన్మానం జరిగింది, ఉన్నాడంట. దాని తర్వాత కట్ చేస్తే ఒక చిన్న వీడియో వచ్చింది. నార్మల్గా అందరికీ సారీ చెప్తే నార్మల్గా మన గ్రూప్ ఉంటుంది ఒకటి, మన కంటెస్టెంట్స్ది గ్రూపు, దాని తర్వాత మన డాన్సర్స్ది, అందరూ గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో ఫస్ట్ వీడియో వచ్చింది. అది మా వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఏందన్న చైతన్య ఇలా చెప్తున్నాడు, ఎందుకు చూడన్నా అని నేను కాల్ చేశాను. ఏం లేదా అన్న ఎప్పుడు నార్మల్గా కామెడీగా ఉంటాడా కదా. సో నార్మల్గా నేను నార్మల్గా ఫోన్ చేశాను. బిజీ అని వస్తుంది. లేదా బిజీ వస్తుంది అన్న ఫోన్ అని చెప్పాను. లేదన్నా ఏదో తేడాగా మాట్లాడుతాను, ఒకసారి చూడన్న, అబ్జర్వ్ చేయను అని చూసిన తర్వాత ఏంటో ఏదో తేడా కొడుతుంది కదా అన్నప్పుడు అన్న ఫోన్ చేశాను. మళ్ళీ బిజీ ఎవరితో మాట్లాడుతాను ఆ టైంలో. మళ్ళీ బిజీ వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే రింగ్ అయింది. కాల్ చేస్తున్నాను ఒక 10-20 టైమ్స్ 30 టైమ్స్ చేస్తూనే ఉన్నాను. ఇలా లోపల మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇలా గందరగోళం మొత్తం అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తున్నాను ఒక 5:30 ఎగ్జాక్ట్గా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నది. నాకు టెన్షన్ వచ్చేసింది. నాకు కూడా ఫుల్ టెన్షన్లో ఫీల్ అయిపోయాను నేను. ఇంకా మనోళ్ళు కూడా ఫోన్ చేస్తూ, దాని తర్వాత లేదు ఏదో మిస్ కొడుతుంది అని నెల్లూరులో ఒక అబ్బాయిని పంపించాను. ఆ తర్వాత పండన్న నేను ఇద్దరు కూడా కాంటాక్ట్లో ఉన్నాము. ఇద్దరు కూడా అన్న అప్పుడు D15లో ఫైనల్స్లో ప్రాక్టీస్లో ఉన్నాడు పండు అన్న. నేను అక్కడ వైజాగ్లో ఉన్నా. అన్నకి నాకు కాన్వర్సేషన్ జరుగుతూనే ఉంది మాట్లాడుతూ. అన్న కూడా నెల్లూరులో ఒక మనిషి ఉన్నాడు, అన్న కూడా పంపించాడు. నెల్లూరులో ఇంకొక మనిషి నా దగ్గర ఉన్నాడు, తను కూడా పంపించాను. వెళ్తే కట్ చేస్తే రూమ్ లాక్ అయిపోయింది. ఆ రూమ్కి వెళ్ళంటారా ఒకసారి, పెద్ద ఏదో VIP ఏదో ఉన్నట పెద్ద హోటల్కి వెళ్ళారు. డోరు లాక్ అయిపోయింది అన్న. డోర్ లాక్ అయిపోయింది అన్న, లోపల నుంచి గడిపెట్టేసుకున్నాడు అన్న చెప్పారు. కట్ చేసి ఏదో స్పేర్కి ఏదో ఓపెన్ చేయరా వాళ్ళతో తీసుకొని అని చెప్పాను.
లేదన్న అది కూడా ఓపెన్ చేసాను, లేదు లోపల గడి పెట్టేసుకున్నాను లోపల. అన్న ఏసీ గట్టి కొట్టేస్తుంది, ఏసీకి బాగా పెట్టేసుకున్నాడు, ఏసీ బాగా కొడుతుంది, కట్ చేసి ఏదైనా చేసి డోర్ ఓపెన్ చేయండి రా, అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పే లోపల మనోడు వెళ్ళి ఇంకో డోర్, బయట పక్క ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి వచ్చి ఆ విండో ఓపెన్ చేసి చూసేసరికి కట్ చేసి నాకు నమ్మొద్దు, అలా ఏంట్రా మీరు ఎలా చెప్తున్నారంటే వీడియో కాల్ చేశాను నేను, వీడియో కాల్ చేసి చూపియండి అన్నాను నేను. అదే సడన్ షాక్ పడిపోయి ఇలా పట్టుకుని ఫోన్ ఇలా వదిలేసా, మొత్తం తలబట్టేసుకుని అసలు ఏం జరగదు నాకు, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది, మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది అంతా. అసలు ఏం అర్థం కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరేమో నాకు ఫోన్ చేస్తున్నావు, నాకు ఆ రోజు వచ్చిన కాల్స్ ఎప్పుడు రాలే నాకు. 100 times, మోర్ దెన్ 200 times వచ్చింది కాల్స్ నాకు అందరూ, ఎందుకంటే ఆయనతో ప్రతి సెకండ్ నేనే ఉంటాను ఆయనతో పాటు. సో అలా కాల్ చేస్తున్నారు, నాకేం తెలియదు అన్న, ఇలా అయిపోయింది నాకు కూడా ఇది ఇప్పుడే తెలిసింది అనేప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా నాకు అర్థం కాలేదు, స్టార్ట్ అయిపోయాయి, ఇంకా నాకు ఏం తోచలేదు, వెళ్ళిపోయాక. సో అలా జరిగింది నాకు ఆ రోజు. సో అన్ఎక్స్పెక్టెడ్ చాలా. కానీ ఇది అందరూ మిస్సింగ్ అతన్ని, చైతన్య మాస్టర్ని. ఎంత యాక్టివ్ ఉండి చాలా ఇదిగా ఉన్న. ఫస్ట్ మన గ్రూప్ బాయ్స్ చాలా మిస్ అవుతారు. కానీ నిజంగా అంటే రీజన్ ఎందుకు అనేది తెలియదండి నాకు కూడా, సీరియస్గా ఏం తెలియదు. నిజంగా మనీ ఇష్యూసేనా? లేదండి, మనీ ఇష్యూస్ అయితే కాదు. అలా ఉంటే ఎప్పుడో చేసామండి. మనీ ఇష్యూలు కాదండి, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. బాయ్స్ కూడా బాగా చూసుకునే వాళ్ళు, చాలా బాగా. బాయ్స్ని చూసుకునేంత ఆయనతో ఎవరు లేరు, అంత బాగా చూసుకుంటాడు బాయ్స్ని. సో నాకు కూడా తెలియదు అది ఏమైందో, అన్న ఏం ఫీల్ అయ్యాడో అది ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా. సో ఫైనల్గా మీ జర్నీ అలా మొదలైంది 10 years సక్సెస్ఫుల్గా డీలో. సో మీ గోల్ మంచి సినిమా కొరియోగ్రాఫర్ అవ్వాలి అని. సో చూసారు కదా ఎలా స్టార్ట్ అయిన మీ కెరియర్ని ఎలా చేంజ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ ఒక మంచి జోనర్లోకి అయితే వచ్చారు. సో సక్సెస్ఫుల్గా సినిమా కొరియోగ్రాఫర్గా మంచి సక్సెస్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేయాలి, మీకు ఇష్టమైన హీరోస్తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఫైనల్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఏ యాక్టర్కి మీకు కొరియోగ్రఫీ చేయాలన్నది? ఎన్టీఆర్ సార్. సూపర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.